బంజారాహిల్స్ లోని జగన్నాథ ఆలయం జనాలతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సర వేళ ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి నగర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. కొత్త ఆశలతో నవ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ ప్రారంభానికి దైవ ఆశీస్సులు తోడవ్వాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున నగరంలోని ఆలయాలకు పోటెత్తుతున్నారు నగరవాసులంతా. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఆలయాల్లో భక్తులతో కోలాహల వాతావరణం అయితే నెలకొంది. భక్తుల రద్దీతో అయితే ఆలయాలన్నీ కూడా జనసందోహంగా మారిపోయాయి. భక్తులు ఆలయాల ముందు కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ నేను బంజారాహిల్స్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులంతా కూడా ఆలయానికి తరలి వచ్చి ఆ జగన్నాథుని దివ్య ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఈరోజు నూతన సంవత్సరము జగన్నాథుని ఆశీస్సులు పొందితే గనక సంవత్సరం అంతా కూడా వారికి మంచే జరుగుతుందనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి టెంపుల్కి వెళ్తారా? సో ఈసారి న్యూ ఇయర్కి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది, మెయింటెనెన్స్ లేదు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అందరూ పడిపోతున్నారు కూడా తోసుకుంటూ. మెయింటెనెన్స్ బాగా చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము 1 అవర్ అయ్యింది. చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది. నువ్వు చెప్పురా, న్యూ ఇయర్ ఎలా చేసుకుంటావు? నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, టెంపుల్కి వచ్చావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, చూడొచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆలయాలకు భారీ ఎత్తున భక్తులు వస్తుండడంతో కూడా ఆలయ ప్రాంగణం అంతా జనంతో రద్దీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే దర్శనానికి కూడా కొంత సమయం వెచ్చించాల్సి వస్తోందని వస్తున్నటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. అంటే కొత్త సంవత్సరం వేళ ఆ దైవానుగ్రహంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే అది ఎటువంటి వైఫల్యం లేకుండా కొనసాగుతుంది అనే ఉద్దేశంతో కూడా ఈరోజు దైవ దర్శనం కోసం భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే కూడా జగన్నాథ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ విజువల్స్లో మనం చూసుకోవచ్చు, దర్శనం కోసం క్యూ లైన్లో అయితే వేచి ఉన్నటువంటి భక్తులను చూస్తూ ఉన్నాము. కుటుంబాలతో కలిసి, స్నేహితులతో కలిసి కూడా భారీ ఎత్తున దైవ దర్శనానికి వస్తూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సరాన్ని ఏదైనా పుణ్య కార్యంతో ప్రారంభిస్తే గనక వారికి సంవత్సరం అంతా కూడా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చి ఆలయంలో దైవ దర్శనాన్ని అయితే భక్తులంతా చేసుకుంటున్నారు. వయసులతో తేడా లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ జగన్నాథుని దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చి వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సాధారణ రోజుల్లోనే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు భారీ సంఖ్యలో అయితే భక్తులు వచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత దర్శనానికి సమయం తీసుకోవడము జరుగుతుందని కూడా వచ్చినటువంటి భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనము నూతన సంవత్సరం వేళ నూతన ఉత్సాహంతో ప్రారంభించబోయే ఏ పనైనా సజావుగా సాగాలని ఆ దైవ దర్శనాన్ని చేసుకుంటే సజావుగా పనులు సాగుతాయనే ఉద్దేశంతో కూడా వస్తూ ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? ఎవ్రీ న్యూ ఇయర్ కి టెంపుల్ కి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటామండి. ఓకే, ఈసారి జగన్నాథ టెంపుల్ కి వచ్చారు కదా, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం దర్శనం కాలేదు. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా అయింది? న్యూ ఇయర్ కి ఎవ్రీ ఇయర్ టెంపుల్ కి వెళ్తుంటారా? తెలుగు లేదు, హింदी. हिंदी में बोलो, कैसा है दर्शन? अच्छा है, जय जगन्नाथ. एवरी ईयर आता न्यू ईयर? न्यू ईयर एवरी ईयर आता है. ओके,
रथ यात्रा में भी आता है। हमारा घर उड़ीसा है। కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంటున్న వారంతా కూడా ఈ జగన్నాథ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు. ఒడిశాకు చెందిన కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ ఆలయము ఎంత విశిష్టమైనదో మనందరికీ తెలుసు. అటువంటి ఆలయమే హైదరాబాద్లో ఉంది. అక్కడికి వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జగన్నాథ స్వామిని దర్శించుకుంటున్నారు. అది కూడా నూతన సంవత్సరం వేళ దర్శించుకోవడం వల్ల ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు ఎప్పటికీ తమ మీద ఉంటాయనే ఉద్దేశంతో కూడా భారీ ఎత్తున భక్తజనులు అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. విజువల్స్లో చూడొచ్చు, ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజనులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు. మొత్తంగా చూడొచ్చు, ప్రతి ఆలయం కూడా నగర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులైతే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఆ దైవాన్ని దర్శించుకొని ఆ దైవ ఆశీస్సులు పొందితే కనుక సంవత్సరం అంతా కూడా వారికి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏదన్నా పుణ్య కార్యంతో అయితే ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తే వారి జీవితం కూడా సన్మార్గంలో వెళుతుంది అంటూ కూడా భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్నాథ ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది అని చెప్పొచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నట్లు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరాన్ని ఒక పుణ్యకార్యంతో ప్రారంభించడానికి భారీ ఎత్తున ఆలయాలకు భక్తులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్టు నరేష్తో రజిత, HM TV.